వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు చూడండి తోటకూర కాడలండి ఇవి. అంటే ఇంకా లావుగా ఉన్నాయి కూడా దొరుకుతాయి, కానీ ఇవి లేతగా ఉన్నాయని తీసాం మేము. చూడండి ఈ కాడలు, తోటకూర కాడలు ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి ఇలా తీస్తే పీస్ వస్తుంది. చూడండి అలాగా పీసులు చిన్న చిన్న ముక్కలుగా అట్లా పీస్ తీస్తే వచ్చేస్తుందండి చిక్కుడుగాయలాగా. అలా పీసులు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఎగ్ వేసి చేస్తానండి. దీనిలో చికెన్ అండి, కొంచెం చికెన్ తీసుకున్నాను నేను. ఈ చికెన్లో తోటకూర కాడలండి, చికెను అండ్ తోటకూర కాడలతో నేను ఈరోజు కర్రీ చేస్తున్నాను. చూడండి తోటకూర కాడలు, లేత కాడలు. అయితే తోటకూర తెచ్చినప్పుడు మనం ఇలాగా కాడలు సపరేట్ చేసుకుని మనం ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కళాయి హీట్ ఎక్కింది కదా, తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు అండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసేస్తున్నాను. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. చూడండి ఇవి కొంచెం మరి ఎర్రగా వేగేంత వరకు కూడా వేయించుకుందామండి. చూడండి ఇప్పుడు ఒక సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి. పసుపు కూడా లైట్గా వేసేస్తున్నాను, ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది కూడా బాగా కలపండి. మనం చికెన్ తెచ్చినప్పుడు ఒక 4 పీసులు తీసి మనం ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు. మరుసటి రోజు లేకపోతే తర్వాత రోజు చేసుకున్నాం అనుకోండి, ఒక రోజు కూడా మనకి అది కలిసి వస్తుంది కదా. సో కాబట్టి నేను కూడా అలా తీసి పక్కన పెట్టినానండి. ఈ కాడలు కానీ కొంచెం చికెన్ తీసి నేను పక్కన పెట్టుకున్నాను, అవి ఈరోజు వండుతున్నానండి. చూడండి ఇప్పుడు ఒక్క టమాటానండి, చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేస్తున్నాను. ఇలా తీసి పక్కన పెట్టుకున్న దానివల్ల ఏంటంటే మనకి కూర లేనప్పుడు గప్పుని వండుకోవడానికి వీలుగా ఉంటుందండి, ఇబ్బంది పడకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేస్తున్నాను. ఒకసారి చికెన్ అంతా కూడా కలుపుకున్నాము, ఎందుకంటే ఈ సాల్ట్ అన్నీ కూడా చక్కగా ఈ చికెన్కి పడతాయి కదా. అన్ని మసాలాలు కూడా చక్కగా పట్టాలండి, అప్పుడే కూర బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం, చక్కగా మగ్గిపోతుంది. చూడండి ఒకసారి కలుపుకుందాము. దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నానండి. చూడండి 1 స్పూన్ వేసాను. కొంచెంసేపు మూత పెట్టేద్దామండి, మీడియంలో పెట్టుకోండి స్టవ్. సో ఒకసారి కలుపుకుందామండి. దీనిలో ఇప్పుడు తోటకూర కాడలు వేసేస్తున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది కదా తోటకూర కాడలు. ఒకవేళ కాడలు మేము అలా తినలేము, వట్టిగా వండుకొని తినలేము అనుకుంటే ఇలా వేసుకోండి, లేదంటే వట్టిగా కూడా మనం వండుకోవచ్చండి. ఉల్లిపాయ వేసుకొని వండుకోవచ్చు, లేదా దేనిలోనైనా వేసుకోవచ్చు. మనం దోసకాయలోనైనా వేసుకోవచ్చండి. వేసుకొని ఇలా వండుకుంటే మంచిదండి. కాడలు చాలా బాగుంటాయి, ఇంకా ముదురు కాడ కూడా బాగుంటుంది చాలాగా. ఇవైతే చాలా లేత కాడలు, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, త్వరగా కూడా ఉడికిపోతుందండి.
చూడండి, దీనిలో కొంచెం కారం వేస్తున్నానండి. ఈ కర్రీ అందరూ తప్పకుండా ట్రై చేయాలండి. ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టాలి టేస్ట్ ఎలా ఉందో. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, 1 స్పూన్ అండి ధనియాల పొడి వేసాను. తప్పకుండా ట్రై చేయాలండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. వైట్ రైస్లోకి కానీ, లేకపోతే చపాతీలోకి కానివ్వండి, పూరీలోకి కానివ్వండి, లేకపోతే పొరాటాలోకి, దేనిలోకైనా బాగుంటుందండి ఈ కర్రీ. అసలు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా. మనకి తోటకూర కాడలు అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఈ వర్షాకాలం మంచిగా వస్తాయి కాడలు కూడా. తప్పకుండా చికెన్లో కానీ మటన్లో కానీ తప్పకుండా వేసి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి టేస్ట్ ఎలా ఉంది అనేది. చూడండి, ఇప్పుడు తగినంత వాటర్ వేస్తున్నాను. కాడలు అయితే త్వరగా ఉడుకుతాయండి, కానీ పీసెస్ ఉడకాలి కదా, చికెన్ పీసెస్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను. సో ఇప్పటి వరకు ఆయిల్లో మగ్గాయి కనుక అంత వాటర్ కూడా అక్కర్లేదండి, ఎందుకంటే మనం చిన్న చిన్న పీసులుగా వేసాను. మీకు కావాలంటే పెద్ద పీసులు కూడా వేసుకోండి, ఎందుకంటే తోటకూర కాడలు చిన్నగా ఉన్నాయని నేను చిన్నగా పీసులు కట్ చేశాను. సో మీకు తోటకూర కాడలు పెద్దవి అనుకోండి, పెద్ద పీసులు చికెన్ పీసులు వేసుకోండి. ఉప్పు కూడా చూసుకోండి, ఇప్పుడే సాల్ట్ ఒకసారి చూడండి. సో నేను 1 పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. చూడండి, కూర రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను. కూర అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ తోటకూర కాడలు చికెను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ కట్టేసేసి బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలోకి తీసేసుకుందామండి. చూడండి, తోటకూర కాడలు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్స్లో పెట్టండి. అలాగే మా ఛానల్ని మర్చిపోవద్దు, గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.